ఈ సందర్భంగా అక్కల దివ్య మాట్లాడుతూ మహిళలపైన జరుగుతున్న అకృత్యాల నుండి మహిళల్ని రక్షించడం చేతకాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా మహిళల్ని ఇంటి మీదకి పంపించి ఇబ్బందులు చేయడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. మహిళ అర్ధరాత్రి ఒంటరిగా సురక్షితంగా రోడ్డు మీద తిరిగినప్పుడే భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్టని చెప్పిన మహాత్మా గాంధీ మాటలకి విలువ లేకుండా చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు మనకి స్వతంత్రం వచ్చిందా లేదా అని సమాజం చెప్పాలని అన్నారు. మహిళలకి రక్షణ లేని ఈ రాష్ట్రంలో ఉచిత ఆర్టీసీ బస్సు అనిపెట్టడం వ్యర్థమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి రక్షణ కల్పించాలని, ఇప్పటి వరకు అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయాలని, మహిళల్ని హింసించే వారిని వెంటనే అక్కడికక్కడే నిర్దాక్షిణ్యంగా దోషులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి అక్రమ అరెస్టులకి భయపడేది లేదని తెలియజేశారు.